జై శ్రీమన్నారాయణ. జై గురుదేవ్. శ్రీధర్ సాత్పడి యూట్యూబ్ ఛానల్ మన వ్యూస్ అందరికీ, నా శ్రేయోభిలాషులకు, నా సపోర్టర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా వీడియోస్ను చాలా ఆదరిస్తున్నందుకు. అదేవిధంగా ఉపయోగపడే వీడియోలే చేయడం జరుగుతుంది. ముందు కూడా ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ముందుకు ఇంకా మంచి వీడియోస్ కూడా తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనకు కొంచెం టైం కుదరక అన్నీ కూడా అనుకూలించక కానీ లేకుండా మంచి వీడియోస్ కూడా చేయాలని ఉంది. చేస్తాను. మీ అందరి సపోర్టు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇంకా ఈరోజు టాపిక్లోకి వెళ్తే, ఈరోజు అన్నదానం, దాని విశిష్టత గురించి తెలుసుకుందాం. మన వాళ్ళు చాలామంది వినాయక చవితిలో కానీ చాలా అకేషన్లో చాలామంది అన్నదానం చేస్తుంటారు. మరి ఎందుకు చేస్తుంటారు? వాళ్ళకి ఎందుకు అంతంత ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నారు? అసలు అన్నదానం గొప్పదనం ఏంటితో తెలుసుకుందాం. గజతురంగం సహస్రం గోకులం కోటిదానం కనకరజిత పాత్రిణిం మేలిమి సాగరంతం ఉభయకుల విశుద్ధం కోటి కన్య ప్రదానం నహి బహుదానం అన్నదానం సమానం అన్నదానం సమానం. గజతురంగం సహస్రం గోకులం అంటే మనిషికి 1000 ఏనుగుల బలం ఇచ్చినా కూడా మనిషి ఇంకా కావాలి అంటాడు, కానీ వద్దంటాడా? అదేవిధంగా కనక రజిత పాత్రిని మేలిమి సాగరంతం అంటే మనకు సముద్రం అంతా ఎంత బంగారం, వెండి, ఎంతైనా నగదు, ఎంత సముద్రం అంత ఇచ్చినా కూడా మనిషి ఇంకా కావాలంటాడు. అంత ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలంటాడు, కానీ వద్దన్నాడు. ఉభయకుల విశుద్ధం కోటి కన్య ప్రదానం. కన్యాదానం చేసేవాడు ఉంటే 100 పెళ్ళిళ్ళైనా చేసుకుంటాడు. అదే కాకుండా ఇక్కడ ఒక అబ్బాయి తల్లిదండ్రులకు, ఒక అబ్బాయి పుట్టాలి, మాకు పున్నామ నరకాలు తొలగిస్తాడు, మాకు అగ్గి పెడతాడు, మాకు మోక్షాదులు ఇస్తాడు అనుకుంటారు. కానీ ఇక్కడ అమ్మాయి పుట్టినప్పుడే మోక్షం పొందుతారు తల్లిదండ్రులు, ఆడపిల్ల తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళు కన్యాదానం చేసినప్పుడు వాళ్ళకు మోక్షాలు అనేది వస్తాయి. ఆడపిల్లకు కన్యాదానం ఎవరైతే కన్యాదానం చేస్తారో వాళ్ళకు మోక్షాలు అనేది అప్పుడే వచ్చేస్తాయి. వాళ్ళకు ఎవరు శారదకర్మలు చేయకుండా కానీ వాళ్ళకు కన్యాదానం చేసినా కూడా వాళ్ళకు మోక్షం అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒక్కసారి అన్నదానం చేస్తే 100 కన్యాదానాలు చేసినంత ఫలితం కూడా అర్థంగా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి మనిషి ఏది ఇచ్చినా కూడా ఇంకా కావాలనే కోరుకుంటాడు, కానీ వద్దన్నాడు. అదే నువ్వు పంచభక్ష పరమాణాలు పెట్టు, కడుపు నిండినాక చాలురా బాబు అంటాడు. అంటే ఇక్కడ మనం దానం చేస్తున్నాము అంటే తీసుకునేవాడు వద్దు అనే విధంగా చేసే దానమే గొప్ప దానం అని మన పెద్దలు చెప్పారు. అది వేరే ఏ దానానికైనా చెల్లుతుందా? ఒక అన్నదానానికే చెల్లుతుంది. ఎందుకంటే మనకి పంచభక్ష పరమాణాలు పెట్టినా వాడు ఓ స్టేజ్ కాకపోతే ఒకసారి వేసుకుంటాడు, రెండోసారి వడ్డించమంటాడు, మూడోసారి వాడు కడుపు నిండినాక నీ దండం పెడతాను, నువ్వు పంచభక్ష కాదు ఇంకేది పెట్టినా కూడా నేను తినలేదా నాయన, వద్దు నాకు చాలు అంటాడు. చాలు అనే విధంగా చేసే దానమే గొప్ప దానం అని మన పూర్వీకులు, మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఆ అన్నదానాన్ని మళ్ళీ నిజంగా ఆకలితో ఉన్నవాడికి కడుపు నింపినప్పుడు అన్నపూర్ణదేవి కూడా మనకు ఆశీర్వాదాలు ఇస్తుంది. ఖచ్చితంగా కూడా నిజమైన అర్హులైన అన్నదానాలు చేస్తున్నారు. అందరూ చాలామంది చేస్తున్నారు, కానీ ఏదో చందాలు వేసుకొని మేము పెద్ద ఎత్తున 2 క్వింటాలు 3 క్వింటాలు ఈరోజు అన్నదానం చేసామనుకుంటారు. కానీ ఖాళీ వాళ్ళే చేసుకోవడం, అది వాళ్ళే మళ్ళీ మనం దేవుని దగ్గర అన్నదానం చేస్తుంటారు. మళ్ళీ వాళ్ళే మేము చందాదారులేమనుకుంటూ వాళ్ళకు భీషణలు తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళే లైన్లో నిలబడుతుంటారు. అర్హులైన నిజమైన పేదోళ్ళు అక్కడ లైన్లో వాళ్ళు అట్నే ఉంటారు. అసలు మనం అన్నదానం చేసేది నా విధంగా చెప్పాలంటే నిజమైన అర్హుడైనటువంటి మనకి కడుపు నింపినప్పుడు అది నిజమైన అన్నదానం అని
తెలియజేస్తున్నాను. నిజం అంటే చాలామంది చేస్తున్నారు, ఇది విషయం తెలిసి అన్నదానం చేస్తే చాలా మంచిది, అంత పుణ్యం వస్తుందని తెలుసు చేస్తున్నారు. వాళ్ళకి ఆ విధంగా లాభం వస్తుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళకి అంత చేస్తున్నారు. చేస్తే మంచి జరుగుతుందని చేస్తున్నారు, కానీ దాన్ని నిజమైన అర్హులైన ఆకలితో ఉన్న వారికి చేయడం అనేది నా ఉద్దేశం. ఇక నేను చాలా వరకు చూస్తున్నాను, మా మండపాలలో కూడా చాలా వరకు నేను చెప్పాను, అన్నదానాలు చేస్తున్నారు కానీ వాళ్ళ కుటుంబం వాళ్ళు ఫస్ట్ అన్నం మనం దానం చేస్తున్నాం కాబట్టి నిజమైన అర్హులు అందరూ తిన్న తర్వాత మిగిలింది మనం తినాలి, అది పద్ధతి. అసలు నన్ను అడిగితే మండపాల కాడ ఇక్కడ అక్కడ చేసే కంటే అన్నదానం చేయాలనుకున్నప్పుడు చేసి వాటినన్నిటిని ప్యాక్ చేసి నిజమైన బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళని చూసి గుర్తించి వాళ్ళకు చేస్తే అనేది మంచిదని నా ఉద్దేశం. ఆ విధంగానే చేయాలని మీ అందరికీ చెప్తున్నాను. ఒకవేళ మనకు దేవుని దగ్గర చేయాలనుకుంటే చేయండి, కానీ ఫస్ట్ అర్హులైనటువంటి వాళ్ళు నిజంగా ఎంతమంది వస్తే అంతమంది మీరు చేయండి, మిగిలింది మీరు స్వీకరించండి ప్రసాదంగా. ఒక మెతుకున్న మిగిలిన మంచిదే, మనం దేవుని ప్రసాదంగా స్వీకరించాలి. కానీ మనమే ఫస్ట్ చేస్తున్నాం, మనకు ఉండదని చెప్పేసి మీరే ఫస్ట్ తీసుకొని ఇంట్లో పార్సల్ చేసుకపోవడం, బేషన్లు మీరే లైన్లో నిలబడి మీరు చేసిన వాళ్ళు మీరే చేసుకొని అయిపోయింది అనడం, అర్హులైన వాళ్ళు లైన్లో నిలబడి వాళ్ళందరూ పాప అన్నం అయిపోయింది అనుకొని వాళ్ళ లైన్లో ఉండి వాళ్ళంతా వెళ్ళిపోవడం అనేది చాలా వరకు జరుగుతుంది. అలాంటివి జరగకూడదని, అసలు నిజంగా అన్నదానం ఎందుకు చేస్తున్నాం మనమే చేస్తున్నాం, మనమే ఓడగొడుతున్నాం, మనం అయిపోయింది చేసినాం, ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి చేయడం గొప్పతనం, మంచి ఆలోచనే, మంచి చేయడం కష్టపడి అంత చేస్తున్నారు, కానీ అది ఎక్కడ చూసినా కూడా నిజమైన అర్హులైన నిజమైన ఆకలితో ఉన్న వాళ్ళకు చెందితే అది ఉపయోగం, ఆ ఫలితం అనేది ఇంకా 100 రెట్లుగా ఇంకా వస్తుంది. కాబట్టి ఇది గమనించగలరని ఈ విధంగా నా వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అన్యతగా భావించొద్దు. జై శ్రీమన్నారాయణ. అడియేన్ రామానుదాసాయ నమః.